ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 5వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారికి ఒక వ్యక్తి ప్రేమను పొందుకుంటారు. అదేవిధంగా ఏ వ్యక్తి ప్రేమను వీరు పొందుకుంటారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో తులారాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. ఇక ఈ రోజు అనేది వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతే ఏ కార్యసాధన అయినా చేస్తూ ఉంటారు. అలాగే వీరు కార్యదీక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయినప్పటికీ కూడా వాటి నుండి బయటపడడానికి వీరు యహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. వెనకడుగు అనేది వీరి యొక్క జీవితంలో మనకు ఎక్కువగా కనిపించదు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2026వ సంవత్సరం జూలై 5వ తారీఖు ఆదివారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు. తను మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, మీ తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు. సరే, పురుషుల విషయంలో అయితే కనుక మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క మరదలు కావచ్చు, ఎవరో ఒకరి వ్యక్తి యొక్క ప్రేమను అనేది మీరు పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో తన మూలంగా ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అని చెప్పుకోవచ్చు. అటువంటి కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు ఈరోజు దినఫలాల్లో మనకు మూలంగా తన నుండి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ నోటి నుండి మీ యొక్క శుభవార్త మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. కాబట్టి ఆ యొక్క మీ భార్యకు మీకు ఆనందం అనేది ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటువంటి అవకాశం ఈరోజు మీకు
మీ ముందుకు రాబోతుంది. కానీ నిర్ణయం తీసుకోవడం విషయంలో మీరు కాస్త తొందరపాటు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వారి యొక్క సలహా మేరకు మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి ఫలితాలను సంప్రదిస్తుంది. కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాలతో మీరు నిర్ణయం తీసుకోవడం, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుని అత్యుత్తమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఈ యొక్క తులారాశి వారు ఎవరైనా సరే మంచి ఫలితాలను ప్రసాదించండి. కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాలతో మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మీకు అత్యుత్తమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారో కానీ వ్యాపారం ప్రారంభించడం విషయంలో మీకు అనేక రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అటువంటి సమస్యలకి, వ్యక్తులకి ఆ వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. అద్భుతమైన ఫలితాలను అతి త్వరలో పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి చాలా రోజులుగా మీరు మదన పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గం పెరగబోతుందని చెప్పుకోవాలి. అంటే వ్యక్తిగతంగా మీకు కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం యొక్క కెరియర్ కోసం చేస్తున్నారా? ఖచ్చితంగా ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. మీ యొక్క సంతానం యొక్క ప్రయత్నాలు చేస్తున్న వారు దానికి సంబంధించినటువంటి న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా మీరు ఒకవేళ మీ యొక్క సంతానం యొక్క కెరియర్ అని చెప్పుకోవాలి, మీ యొక్క సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా మీరు ఒకవేళ మీ యొక్క సంతానం యొక్క కెరియర్కు సంబంధించినటువంటి గురించి కానీ అలాగే వారి యొక్క వివాహం గురించి కానీ సూచన చేస్తున్న వారైనా సరే ఒక మంచి అప్డేట్ న్యూస్ని అనేది ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.